హలో అందరికీ నమస్తే. వరంగల్ మామలు ఈరోజు ధర్మసాగర్ గ్రామంలో వినాయకుడు నిమజ్జనానికి సిద్ధమైన ఇది మా ఫ్రెండ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు. ఈరోజు వచ్చేసి ధర్మసాగర్ గ్రామంలోని పెద్ద వినాయకుడు లాస్ట్ పూజ అయిపోయింది. బాలన్న గారు ఆధ్వర్యంలో పూజ సమాప్తం అయిపోయింది. సో ఇప్పుడు మనం నిమజ్జనానికి సిద్ధంగా కాబోతున్నాం. మా ఫ్రెండ్ నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు శ్రీకాంత్. ఇతనే శ్రీకాంత్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు. సో చూద్దాం రండి బనానా ఇంటర్వ్యూ ఇప్పుడు. మన గ్రామంలో ధర్మసాగర్ గ్రామం అనేది మన గ్రామంలో నవరాత్రులు వినాయక నవరాత్రులు 9 రోజులుగా అత్యంత వైభవంగా జరిగినది. ఈ 9 రాత్రులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి మండపం దగ్గర ఈ గ్రామంలో మొత్తం 32 మండప విగ్రహాలు ఉన్నాయి. ఈ 32 మండపాల దగ్గర కూడా ప్రతిరోజు అన్నప్రసాదన వితరణ జరిగింది. అది ఒక కాలనీ వాళ్ళే చేయడం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదన వితరణ జరిగింది. స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఉన్న అందరూ కూడా అలానే లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా లోకం కూడా చల్లగా ఉండాలి. 9 రోజులు అత్యంత వైభవంగా జరిగినటువంటి స్వామి ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మరికొద్ది నిమిషాలలో స్వామి ఊరేగింపు ప్రారంభమవుతున్నది. అతి విశేషమైనటువంటి స్వామి ప్రసాదము లడ్డూ ప్రసాదము ఈ యొక్క యాదవ నగర్లో అత్యంత మెజార్టీతో అనగా పోయిన సంవత్సరము 70,000 చిల్లరతో పలికిన లడ్డూ వేలంపాట ఈ సంవత్సరము 80,000 చిల్లర దాటుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదంతా కూడా స్వామి మహిమ. అందరం కలిసి మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, మన సాంప్రదాయాన్ని పూజిద్దాం, పరదేవతల్ని గౌరవిద్దాం. అందరం కూడా కోపతాపాలతో కాకుండా గణపతి లెక్క ఆయన ఏ విధంగా అయితే నవ్వుకుంటూ ఉంటాడో అందరూ కూడా నవ్వుకుంటూ అందరం కూడా అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి వండుకుంటూ స్వామిని గంగమ్మ ఒడికి చేర్చుదాం, ప్రకృతిని కాపాడుదాం. జబలా గణేష్ మహారాజుకి. सहना भवतो सहना भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। जय गणेश महाराज की जय, बोला गणेश महाराज की जय। ఈశాన్య మూలకనాల गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के ओम शांति शांति शांति। बोला गणेश महाराज की जय। పూజలు జరిగినాయి. నిమ్మలంగా నిదానంతో ఓపికతోటి మంచిగా నిమజ్జనం చేయండి. ఎటువంటి ఇబ్బంది పడవద్దు, నిదానంగా వెళ్ళాలి. దేవుడిని వెళ్ళేటప్పుడు కూడా ఒక బట్ట పెట్టి మంచిగా చదువుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లయితే నీట్గా రెడీ అవుతామో దేవుడు కూడా అంతే మంచి ఒక బట్ట పెట్టి మంచిగా తెరిచి కొత్త పూలదండ వేసి చక్కగా స్వామిని నిదానంతో ఆనందంతో ఎటువంటి కోపాలు తాపాలు రాకుండా సంతోషంగా తీసుకెళ్ళి గంగబడిలో స్వామిని నిలపాలి. ఓకేనా? అందరికి అర్థమైంది కదండి? అందరూ ఇదే పద్ధతి. వస్తువాహన రూపాయ రుద్రస్తు ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ సుమంగళీ భవ ఆయుష్మాన్ భవ. ఇంకైనా పర్లేదు, ఇంకైనా పర్లేదు, మన ఇష్టం. ఇది వరకు ఎట్లా వేస్తే కానీ సరే బెషన్లో పెట్టుకోండి. బాలన్న అన్ని అయిపోయినాయి పూజలు. తమ్ముడు రామ్ లక్ష్మణ్ ఇద్దరు కలిసి ప్రసాదాన్ని పంచుతున్నారు, వినాయకుడి ప్రసాదం. ఇదే పెద్ద ధర్మశాలలో పెద్ద వినాయకుడు. అన్న ఫస్ట్ ప్రసాదం అన్న పాపకి ఇచ్చిండు బనానా. చూడండి ఫ్రెండ్స్, ఇక వినాయకుడు ఇదే ధర్మశాల గ్రామంలో పెద్ద వినాయకుడు. చూడండి మన తమ్ముడు ప్రసాదం అందరికి పంచుతాడు. చూడండి ఎంత పంచుకుంటూ మన భయ్య అరటాకితో తీసుకొని పోతుండు. అందరు చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉన్నారు. ఇది ఒక
మన సహోదరు చందర్ వాళ్ళు వీళ్ళ సొసైటీ సంఘం వీళ్ళందరూ భక్తి శ్రద్ధలతో చూడండి మంచి వినాయకుని కొడుతూ ఉన్నారు. ఈ యొక్క కాలనీ అందరూ చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యారు వినాయకుని మధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సందీప్ ఛానల్ 07. ఇది లడ్డు వేలం పడుతుంది వాళ్ళు తీసుకుంటున్నారు ప్లాన్తో. ఈ వినాయకుడు మన అక్కలు చెల్లెలు చూడండి మంచిగా ఒక వీళ్ళ గ్రూప్ మంచి శారీస్ వేసుకొని ఉన్నారు. చాలా మంచి రెడీ అయ్యారు. కొన్ని మహిళా సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ వివిధ రకాల శారీస్తో వాళ్ళ యొక్క గ్రూప్స్ దాన్ని ఆటలాడారు. ఇది మన వినాయకుడు. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది మన అక్కలు డ్రెస్తో. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు వినాయకుడి నిమజ్జనానికి. చిన్న పాప జరుగుతుందండి. వీళ్ళు మంచిగా వినాయకుడి నిమజ్జనానికి సిద్ధమవుతుంది. మనకు అందరు హాయ్ చెప్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉందో. మంచి భక్తి స్థితులతో వీళ్ళు ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్క డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈయన మల్లేష్, నరేష్, మన సహోదరులు వీళ్ళందరూ వీళ్ళ గ్రూప్ ఇక్కడ. వీళ్ళ యొక్క యూత్ అందరూ చిన్న పెద్ద తెర లేకుండా గణేష్కి వాళ్ళ యొక్క గ్రూప్ తరఫున ఒక ఫోటో దిగడం జరిగింది. వాళ్ళ వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను వాళ్ళ కోసం. వాళ్ళ యూత్ మంచి అనిపించింది చాలా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వినాయకుడిని రాత్రుల్లో చూపించడం జరుగుతుంది. వాళ్ళంతా ప్రాక్టీస్ శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. మంచిగా 9 నవరాత్రులు వినాయకుడు మంచిగా వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లడ్డు వేలం పాట 9 రోజులు ఆ లడ్డు అలా దేవుని దగ్గర ఉంది. అది ఒక్కరు వేలం పాట వేసుకొని కొనుక్కోవడం, ఆ లడ్డుని అందరికీ ప్రసాదంగా పంచడం చాలా మంచిగా. ఇంకా చిన్న వినాయకుడు మొత్తం వచ్చింది. చూడండి మన ప్రాంతంలోకి ఇచ్చిన మన సహోదరంలో మా మల్లేష్ చాలా మంది దోస్తులు వల్ల ఇంకా ప్రాంతంలోకి ఇచ్చిన శ్రీధర్ గారు మొత్తం హవా నచ్చింది. శ్రీధర్ గారిని చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక చాలా మంచిగా వినాయకుడి నిమజ్జనానికి సిద్ధమై మొత్తానికి ఫైనల్గా ఇక మన అన్న ట్రాక్టర్ డ్రైవర్ ఈరోజు మాత్రం ఇట్లా చేశారు. ఇక ఇప్పుడు ఒక మనం అన్న అంతా మంచి జరగాలని దిష్టి తీస్తాను. ఇంకోటి ఏంటంటే ఆరోపించింది బయటకు కొట్టింది పట్టుకున్న కొట్టేసింది. ఇక స్టార్ట్ అయింది భజన. కమాన్ తమ్ముళ్ళు ఇక రంగు పడింది చూడండి. మొత్తం ఇక మన అక్కలు చూడండి మన చెల్లెలు ఇక పూజే పూసరాదు. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా రంగు ఉంటారు. మొత్తం రంగు నీటి చేస్తాను చూడండి. అరే అమ్మ అక్క అయితే కూడా ఎట్లా ఎట్లా చేస్తాను అక్కలు అక్క మంచిగా వాళ్ళ ఒక హ్యాపీనెస్ 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఉంది. ఇప్పుడు మన వినాయకుడిని నిమజ్జనానికి సిద్ధంగా ఒక చూడండి మంచిగా రంగులతో వాళ్ళు నిమజ్జనానికి మంచిగా ఆనందంతో వీడుకో పలుకుతున్నారు వినాయకుడిని. అందరూ ఇట్లా చిన్న పెద్ద తెర లేకుండా మంచిగా ఈ పని ఎంజాయ్ చేస్తున్నారు. మా కూడలికి పూస్తున్నారు. కూడలికి మొత్తం పూసేళ్ళు. అది మా కూడలు మొత్తం రంగులతో నింపేసింది. మా కూడలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకోటి అక్క అందరూ పూస్తాను. వచ్చిన బాబు ఈ కూడలు పూసారు. లాస్ట్గా నిమజ్జనానికి సిద్ధం అయిపోయింది. తక్కువ స్టార్ట్ అయింది. ఇక అందరూ ముసలమ్మలు కూడా ఆఖరికి ముసలమ్మలు కూడా మన కళ్ళల్లో పూసుకోవడం జరిగింది. మన మహిళా సంఘ సోదరులుగా మా అక్క వచ్చేసి పూస్తాను వాళ్ళ సారికి పూసింది సమాన్ని తక్కువారు. ఇక మన సహోదరుల అక్కలు మన మంచి డప్పులు వాయిద్యాలతో వాళ్ళ ఆన వాళ్ళకి వస్తున్నారు. మంచి అనిపించింది. ఇక మన ఒగ్గు డప్పులు వీళ్ళ వేరే దగ్గర నుంచి మన సహోదరులు రామ్ లక్ష్మణ్ వాళ్ళ బ్యాచ్ పిలిచారు. ప్రేమ్ వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా తెలియదు ఒగ్గు కథ అంటారు. ఒగ్గు కథ చెప్తూ ఉంటారు వీళ్ళు. సో డప్పులు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. చూడండి సౌండ్ ఎంత మంచిగా వస్తుందో.
ఇక మన మహిళా సోదరులో ఈ అమ్మ అయితే ఘోరంగా అవుతుంది. కెమెరా పట్టింది చిన్నదాని పాటకు మస్తు వేసింది, అవంటే మస్తు వేసింది. అలా మొత్తం మీ అమ్మ పేరు మీద అయింది అది వాడకు మొత్తం. అరే చూడా బాబు, అరే ఏమన్నా ఇస్తాను నా డాన్స్ అయితే నేనే సిద్ధమైన అమ్మ డాన్స్ కాదు. అరే అది ఇప్పుడు అరే అరే ఏమన్నా అరే అరే మస్తు ఇస్తాను అట్లా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తుందో అమ్మ. మస్తు డాన్స్ వేసింది అమ్మతోనే ఈ వాడకు మొత్తం చాలా డాన్సు. మన మహిళా సంఘాలు కూడా అక్క వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, మంచిగా డాన్స్ వేసిండ్రు. ఈ బీడికి మనం చూసా డాన్స్ వేస్తాను కదా, అరే ఏమన్నా ఇస్తాను అనుకుంటా. అయినా చూడు డాన్స్ ఆగింది అలా మళ్ళీ అందరు కదా, అరే డబ్బులు తమ్ముడు తిప్పి పెట్టినాయి. ఘోరం అంటే ఘోరంగా డాన్స్ వేసింది మనోడు. ఇక చూడండి ఫ్రెండ్స్, మన మహిళా సహోదరులు అందరూ గ్రూప్తోనే చూడండి ఎంత మంచిగా డాన్స్ వేస్తాను. చిన్న పెద్ద లేకుండా అమ్మ ముసలమ్మ కూడా డాన్స్ వేస్తాను చూడండి. వీళ్ళు ఒక మంచిగా కొందరు డ్రెస్ కోడ్ వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు. వీళ్ళ గ్రూప్ మొత్తం మంచిగా యాదవ్స్ కాలనీ వీళ్ళంతా చాలా మంచిగా డాన్స్ వేస్తారు చూడండి. ఇక ముసలమ్మ కూడా వేస్తాను ఆఖరికి. చిన్న పిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వినాయక నిమజ్జనంలో చాలా మంది పాల్గొనడం జరిగింది. మన సహోదరాలు చూడండి ఎంత మంచిగా డాన్స్ వేస్తున్నారు. గ్రూప్ అనేది లేకుండా వీళ్ళు కొందరు డ్రెస్ కోడ్ వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు. కానీ చాలా బాగా నృత్యాలు చేశారు, నాట్యం ఆడారు, దాండియా చాలా బాగా ఆడారు. చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారో. ఒక విజువల్ చూడండి చాలా బాగా అనిపించింది. మన మీద నుంచి చూస్తే వ్యూ అందరూ ఒగుడపు వాళ్ళు మన సహోదరులు వాళ్ళ యూత్ వాళ్ళు టీషర్ట్స్ వేసుకొని యాదవ్ కాలనీ చూడండి ఎంత మంచిగా ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుంది, అందరు డాన్స్ వేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా చూడండి చిన్న పిల్లలు కూడా డాన్స్ వేస్తున్నారు, మస్తు అనిపించింది. చూడండి వ్యూ బాగుంది. ఇప్పుడు వచ్చేసి మన వేరే ఇంకొక మహిళా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు వినాయకుని దగ్గర నిమజ్జనం చూడండి మంచి డ్రెస్ కొడుతూనే గ్రీన్ కలర్ డ్రెస్ కొడుతూనే మంచిగా డాన్స్ చేశారు. పవన్ సుమన్ వాళ్ళ బ్యాచ్ ఇది, వాళ్ళ ఏరియా గల్లీ ఇది. చాలా బాగా మంచిగా దాండి ఆడారు. ధర్మశాలలో మహిళా గ్రూప్ చాలా మంది వివిధ డ్రెస్ కోడ్లతోనే మంచిగా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. చాలా బాగా అనిపించింది వీళ్ళ నాట్యం దాండి ఆడుతుంటే. చూడండి వీళ్ళందరూ ఒక డ్రెస్ కోడ్తోని మంచిగా ఒక 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఉండి వీళ్ళ యొక్క నాట్యం నేర్చుకొని ఈ నృత్య ప్రదర్శన అనేది ఈ దాండి అనేది అందరూ చూడాలని వీళ్ళు ఒక ఆనవాళ్ళుగా వస్తున్నారు. మంచిగా డ్రెస్ కోడ్తోనే వీళ్ళు మంచిగా చేస్తున్నారు. ధర్మశాల గ్రామంలో వివిధ రకాల దాండి ఆటలు ఆడుతున్నారు. వివిధ రకాలుగా డ్రెస్ వాళ్ళ సారీస్ కూడా చేయడం, సారీస్ ఇలా కట్టుకోవడం, రకరకాల సారీస్ తోని వీళ్ళు వినాయకుడి నిమజ్జనానికి పాల్గొనడం జరిగింది. తెలంగాణ
చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక మన మహేష్ వాళ్ళకి తెలియదు. ఇది మంచి దాండి ఆడాడు. వీళ్ళు కూడా చాలా చక్కనైన సారీస్ తో వీళ్ళు కూడా ఒక డిఫరెంట్ కలర్ తో వీళ్ళు వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు. వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఒక సారీస్ కలర్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. యూత్ పిల్లలు కూడా మంచి డాన్స్ చేశారు. చూడండి, యూత్ వాళ్ళు కూడా చాలా మంచిగా డాన్స్ చేయడం జరిగింది. చూడండి, మన ఇక్కడ అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, యూత్ పెద్ద లేకుండా కూడా మంచిగా అందరూ డాన్స్ చేయడం జరుగుతుంది. మంచిగా ఎంజాయ్ చేశారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్నారు. వీళ్ళు ఒక డ్రెస్ కోడ్ తో సహా మంచిగా ఎక్కువ చూడండి, యూత్ పిల్లలు కూడా మంచిగా డాన్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఎనర్జీ వేరే. ఆ ఎనర్జీతో చిన్నలకు పెద్దలకు కూడా ఏది అనే లేకుండా వాళ్ళ ఊపుతోనే వీళ్ళు డాన్స్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారు అందరూ. గవురగ పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళరగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుతుంటే చెమ్మగిల్లేను కళ్ళే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించేనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాల పిట్టోలే మళ్ళీ రావే. చూడండి, వీళ్ళందరూ మంచి బతుకమ్మ ఆడుతున్నారు. మన మధ్యలో మహేష్ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, ఎంత మంచిగా అందరూ బతుకమ్మ ఆట ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. చాలా ఈ అమ్మాయి కూడా మంచిగా రాకుండా కూడా డాన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూత్ పిల్లల వాళ్ళ చేయడం వల్ల, యూత్ పిల్లల వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు కూడా అట్లా యూత్ పిల్లలకు కాంపిటీషన్ కూడా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు మంచిగా అనిపించింది. చూడండి, యూత్ పిల్లలు కూడా ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారో మంచిగా అనిపించింది. యూత్ వాళ్ళు కూడా చూడండి, యూత్ని ఇక మన మహేష్ అందరినీ వాళ్ళ మహిళా సంఘాలను మన యూత్ పిల్లలను కూడా వీడియో తీయడం జరుగుతుంది. అమ్మ వినాయకునికి హారతిచ్చి కొబ్బరికాయ వేయడం జరుగుతుంది. సో వినాయకుడిని వెయిట్ చేస్తుంది. ఇది ఇంకొక బ్యాచ్ మంచిగా ఎల్లో గ్రీన్ మాస్ అనిపించింది. ఇవాళ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఒక 30 members ఉంటారట. వీళ్ళ గ్రూప్లో దాండి ఆడడం మంచిగా జరిగింది. చాలా మంది ఏజ్ అనే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఈ వినాయక నిమజ్జనంలో అందరూ పాల్గొనడం జరిగింది. మంచిగా అనిపించింది. అమ్మ రాకుండా కూడా దాండి ఆడడం, బతుకమ్మ టైప్ ఆడడం. వాళ్ళు ఇక్కడ వీళ్ళైతే ఒక 30 members ఉన్నారట. వీళ్ళ గ్రూప్ మంచిగా అనిపించింది. చాలా మంది ఉన్నారు. చూడండి, ఎంత మంచిగా దాండి ఆడుతున్నారు వాళ్ళు. అక్కడ కూడా యూత్ అయినా కానీ డాన్స్ వేస్తున్న డ్రెస్ కోడ్ లేకున్నా నేను కూడా పాల్గొంటాను, నేను కూడా డాన్స్ చేస్తా అని చెప్పేసి వేయడం జరిగింది. మంచిగా అనిపించింది. చాలా మంది చూడడానికి ఇక్కడ చాలా వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. మంచిగా అనిపించింది. చాలా మంచిగా దాండి ఆడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల 3 lines పెట్టడం జరిగింది. వీళ్ళు చూడండి అంత మంచిగా డాన్స్ చేస్తున్నారు. చిన్న పెద్ద ఏజ్ అని లేకుండా కూడా ప్రతి ఒక్క గ్రూపులో కూడా ఏజ్ లిమిట్స్ అనేది లేకుండా అందరూ మంచిగా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. డ్రెస్ కోడ్ ఉన్నా లేకున్నా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మంచిగా అందరూ ఈ దాండియాకు ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి మంచిగా అందరూ కొన్ని రోజులు 9 రోజులు 10 రోజులు నేర్చుకొని అమ్మ కూడా చూడు రాకుండా కూడా మంచిగా వేస్తుంది. చూడండి, మంచిగా వేస్తుంది. అమ్మకు రాకుండా పెట్టండి. అమ్మ జంబారో చేస్తుంది అందరితో పాటు. నేను కూడా వేయాలని కూడా ఎంత మంచిగా వేస్తుంది అమ్మ ఫాస్ట్గా. అమ్మ కూడా దాండియా కూడా చాలా బాగా ఆడుతుంది. చూడండి, అందరూ ఒక సిస్టమేటిక్గా ఉండి సిస్టమేటిక్గా డాన్స్ చేయడం జరుగుతుంది. మంచిగా అనిపించింది.
మీద సరసమడవే సింధూరాల పువ్వాల సరసమడవే సింధూరాల పువ్వాల. ఈ చిన్న పాప నేను ఎందుకు వేయొద్దని వాళ్ళతో పాటు ఈక్వల్ గా డాన్స్ చేయడం జరుగుతుంది. మంచిగా ఎంజాయ్ చేస్తుంది చిన్న పాప కూడా. వీళ్ళ బ్యాచ్ కూడా డాన్స్ చేస్తున్నారు. చూడండి వీళ్ళ బ్యాచ్ ఈ అన్న మేము డాన్స్ చేద్దాం మేము కూడా ఇస్తాం అని చూస్తే వీళ్ళందరూ మంచి ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు. అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్సే వేరు. అది చూడండి ఎంత మంచిగా డాన్స్ ఎంత ఎనర్జీతో డాన్స్ చేస్తున్నారు అంటే చాలా నేనే షాక్ అయ్యాను వీళ్ళ ఎనర్జీకి. మస్తు చేస్తున్నారు మంచిగా. వీళ్ళు కూడా ఒక వైట్ డ్రెస్ కోడ్తోని చిన్న పాప కూడా వైట్ డ్రెస్ కోడ్తోని వీళ్ళు నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా చూడండి ఎంత మంచిగా వైట్ డ్రెస్ కోడ్తో అందరూ గణేష్ నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. పాడుతానంటే నేను నీతో వస్తారో మాయాదారి మల్లేశ, నీతో వస్తారో నా బాబా మల్లేశ. ఏడడుగులు వేసి మనము కలిసి ఉందమే సింధూరాల పువ్వాల కలిసి ఉందమే సింధూరాల పువ్వాల. నీ మాట నేను వింట నీతో ఉంటానోయ్ మాయాదారి మల్లేశ, నీతో ఉంటానోయ్ నా బాబా మల్లేశ. నేను పట్టుకుంట ఇడిసి ఉందనే సింధూరాల పువ్వాల ఇడిసి తమ్ముడు చన్న నేను డాన్స్ చేద్దాం అంటే మధ్యలో అయిపోతాం అంటే తమ్ముడు కూడా ఎనర్జీతో మస్తు ఇష్టం. అసలు వీళ్ళ పిల్లల ఎనర్జీ చాలా సూపర్గా అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు ఇట్లా పిల్లలు మంచి ఎనర్జీతో డాన్స్ చేయడం. మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మంచిగా డాన్స్ చేస్తారు చూడండి. చేతులియ్య నీతో నాకు సెల్లెలుండరో మాయదారి మల్లేశ, సెల్లెలుండరో మాయదారి మల్లేశ. బండి కొత్తనిలా వాడి బాసలడవే సింధూరాల పువ్వాల బాసలడవే సింధూరాల పువ్వాల. మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ, బావలున్నరో మాయదారి మల్లేశ. తమ్ముళ్ళ ఎనర్జీ వేరే ఉంది. వీళ్ళ చిన్నపిల్లల డాన్స్ మాత్రం ఎనర్జీ సూపర్ అనిపించింది నాకైతే. మన సహోదరుడు మంచి వినాయకుడి దగ్గర అందరికి ఇక్కడ నిలబడి ప్రసాదం కూడా పెట్టుకున్నాను కుంభకే గుర్తి. చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు మంచిగా ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సందీప్ శాండీ 07. లైక్ చేయండి షేర్ చేయండి. ఇది వచ్చేసి ఇంకో యూత్ భరత్ నగర్ అని తీసుకుంటే నాకు యూత్ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా ఈ యూత్తో అయితే మస్తు మంచి అనిపించింది. యూత్ వాళ్ళు అయితే ఒక టీషర్ట్స్ వైట్ కలర్ టీషర్ట్స్తో భరత్ నగర్ అని మంచిగా ఎంజాయ్ చేశారు. శివ వాళ్ళ బ్యాచ్ ఈ సిస్టర్స్ కూడా చాలా ఎనర్జీతో డాన్స్ చేయడం జరిగింది. మంచిగా చాలా బాగా అనిపించింది. వీళ్ళంతా గ్రూప్ వీళ్ళు మన దాండియా గ్రూప్ మంచి బ్యాచ్ వీళ్ళు. అమ్మ ముసలమ్మ కూడా ఉన్నది చూడండి. ముసలమ్మ ఊళ్ళో ఎంత మంచిగా చూస్తున్నారు నిమజ్జనానికి. అమ్మ ఇక్కడ ఏజ్ లిమిట్ లేకున్నా కూడా వీళ్ళు యొక్క డ్యాన్స్ ప్రదర్శనను వాళ్ళు చూస్తున్నారు ఆ ముస్లిమ్మ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ అదే రాజేష్ సాయి చెప్తున్నాను. వీళ్ళు మంచిగా చూడండి మన మహిళా సహోదరాలు అక్కలు మంచిగా డ్యాన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. వీళ్ళు కొన్ని రోజులు కూడా మంచిగా నేర్చుకొని వీళ్ళు సపరేట్ డ్రెస్ కోడ్ వీళ్ళు కూడా ఒక మంచి శారీ బాగా అనిపించింది. వీళ్ళ శారీ డ్రెస్ కోడ్ కూడా వివిధ రకాల గ్రూప్స్ ఉన్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఇష్టమైన డ్రెస్ కోడ్తో డ్యాన్స్ చేయడం జరిగింది దాండియా. Amulya DJ songs. Amulya DJ songs. చూడండి ఫ్రెండ్స్ ఈ సిస్టర్స్తో మస్తు డ్యాన్స్ చేశారు. మంచి ఎనర్జీతో చేశారు. మేమేం తక్కువ కాదని వీళ్ళు కూడా మన అక్కలు కూడా మంచిగా డ్యాన్స్ చేశారు. ఫాస్ట్గా మంచిగా చేశారు. అందరూ మంచిగా డ్యాన్స్ చేశారు. మన అనిల్ మామ నమస్తే చెప్తాను. అందరూ మంచి ఎనర్జీతో చాలా పోటీనెస్ తీసుకొని మేము తక్కువేం కాదని ఈ సిస్టర్స్కి ఆపోజిట్గా వాళ్ళు వేస్తే మేము కూడా వేద్దాము. చూడండి సిస్టర్స్ ఎంత ఎనర్జీతో చేస్తున్నారో వాళ్ళంత ఎనర్జీతో డాన్స్ చేయడం జరిగింది. మంచిగా దాండి ఆడారు. మంచి అనిపించింది వీళ్ళు ఆడుతుంటే.
ఈ సిస్టర్లు యూత్ అని కాకుండా యూత్ లెక్క కాదు, మేము యూత్ కన్నా ఎక్కువని ఇలా మహిళా సహోదరులు మంచిగా డాన్స్ చేయడం జరిగింది. చూడండి ఎంత మంచిగా ఇస్తున్నారో. ఇక యూత్ పిల్లల కన్నా కూడా చాలా బాగా ఇస్తుంది. ఈ అమ్మాయి అయితే ఘోరంగా మంచిగా ఫాస్ట్గా వాళ్ళు లెక్కేస్తూ మస్తు అనిపించింది. అమ్మాయిని చూస్తూ ఉంటే మంచిగా డాన్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మన తాతకు ఒక చీర కట్టి డాన్స్ చేపిస్తాను. అసలు తాతతో కూడా ఫన్నీగా డాన్స్ చేయడం జరిగింది. అందరూ మంచిగా తాత డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. ఇది మంచి ఎనర్జీతో తాత డాన్స్ చేయడం జరిగింది. ఇక యూత్ వీళ్ళు అన్న వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. అనిల్ మామ, విజయ్ మామ, అందరూ శివ వాళ్ళ బ్యాచ్ తమ్ముళ్ళు పేరు తెలియదు కానీ చాలా మంచిగా డ్యాన్స్ చేశారు. విజయ్ మామ అయితే ఘోరంగా డ్యాన్స్ చేస్తాను అసలు. అనిల్ మామ కూడా మన అన్న కొట్టింట్లోకి వచ్చి అన్న పేరు కూడా తెలియదు కానీ అన్న కూడా మస్తు డ్యాన్స్ ఇస్తాను. సో అన్న కూడా మస్తు ఎంజాయ్ చేస్తాను. అందరినీ పిలిచి రండి రండి అని అందరే డ్యాన్స్ చేయడం జరిగింది. ఇక వెంకటేష్ అన్న కూడా చాలా మంచిగా చేసిండు. అనిల్ మామ అయితే ఘోరంగా డ్యాన్స్ ఇస్తాను అసలు. ఘోరంగా అంటే ఘోరంగా. Ambulia DJ songs. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా యూత్ పిల్లలు కూడా యూత్ తేడా లేకుండా అందరూ డ్యాన్స్ చేయడం జరిగింది. అన్న కూడా మస్తు ఇస్తాను ఎంత మంచిగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన వెంకట్ భాయ్ యొక్క ప్రదర్శన ఉంటుంది. ఒకటి నాగిని డ్యాన్స్ అనే నాగిని డ్యాన్స్ ఉంటుంది వెంకట్ భాయ్ది. మంచిగా అనిపించింది. అందరూ చూడండి ఎంత మంచిగా వీళ్ళు వేస్తుంటే కూడా ముస్లాబా కూడా కూర్చొని మంచిగా చూస్తాను కదా డ్యాన్స్ని. అందరూ వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. మంచిగా అనిపించింది. అన్న కూడా ఎంత మంచిగా డ్యాన్స్ ఇస్తారు స్టెప్ ఉంటుంది. ఇక వెంకట్ భాయ్ నాగిని డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి యూత్. ఇంకొకటి మన బస్ స్టాండ్ ఉంటుంది. ఇది విజయ్ వాళ్ళ బ్యాచ్. ఇంకా కన్నుల వాళ్ళది మన అజిత్ అన్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. సో వీళ్ళు చిన్నపిల్లలు చూడండి. చిన్నపిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా చేస్తున్నారో. వినాయకుడు చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు వీళ్ళు. ఇక ఇది మంచి బస్ స్టాండ్లో ఇంకొక వినాయకుడు మన సహోదరులు మొత్తం బాంబులతో మంచిగా బాంబులు కాలుస్తూ మంచిగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంకోటి మా తమ్ముడు దాండి ఆడడం జరుగుతుంది. తమ్ముడు వాళ్ళది ఇంకోటి మంచిగా. వీళ్ళు కూడా చాలా బాగా మంచిగా డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంకొకటి డ్రెస్ కోడ్ ఇది. వీళ్ళు ఒక గల్లీలో వినాయకుడు వీళ్ళది. వీళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ మంచిగా డ్రెస్ కోడ్తోనే శారీ డ్రెస్ కోడ్తో మంచిగా వీళ్ళు డిఫరెంట్ కలర్తో ప్రతి ఒక్కరు కలర్స్ వాళ్ళ ఇష్టం వచ్చిన కలర్స్ అందరు చేసుకొని దాండి ఆడడం జరుగుతుంది. మన తమ్ముడు కూడా మంచిగా దాండి ఆడడం జరిగింది. తమ్ముడు కూడా కొంచెం వీళ్ళకు దాండియా స్టెప్పులు నేర్పించిండు. మంచిగా ఆడుతున్నారు అందరూ. చిన్నపిల్లలు కూడా ఎంత మంచిగా హాయిగా అసలు మస్తు ఆడుతున్నారు. చిన్నపిల్లలు చూస్తుంటే మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు కూడా ఎంత మంచిగా దాండియా ఆడుతున్నారు. తమ్ముడు కూడా మస్తు ఆడుతారు దాండియా. ఇక మన సహోదరు దొంగ ఆకలి ప్రసాద్ ఇక అందరూ చూడండి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరూ కూర్చొని వినాయకులను చూస్తున్నారు. మంచిగా బాగా అనిపించింది. యూత్ వీళ్ళ యొక్క డ్రెస్ కోడ్. యూత్ వాళ్ళు కూడా ఇక్కడ మంచి డ్రెస్ కోడ్తో వీళ్ళ యొక్క చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు కూడా మంచిగా స్పెషల్గా అందరూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మంచిగా అనిపించింది. వీళ్ళు డ్రెస్ కోడ్తో అందరూ వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. వినాయకుడి దగ్గర అందరికీ ప్రసాదం మంచి వినాయకుడు కూడా. ఇది పవర్ సప్లై డిపార్ట్మెంట్. ఇది రాజు, శరత్, రమేష్ భాయ్, ఇంకొక అన్న తెలుగు ఈయన ఏఎల్ఎం రమేష్. మొత్తానికి ధర్మసాల కరెంట్ సప్లై మొత్తం ఇక్కడనే కరెంట్ పోకుండా ఉండడానికి వీళ్ళే కారణం. ఇక వీళ్ళు మన తమ్ముడు ప్రశాంత్, మన సతీష్, వినాయకుడి దగ్గర చూడండి ఫ్రెండ్స్. వినాయకుడిని మంచిగా అది వీళ్ళ అక్కలు ఇవ్వడానికి వీళ్ళ డ్యాన్స్ మిస్ అయ్యాను నేను. వీళ్ళు చాలా మంచిగా అజ్జోళ్ళ ఎనర్జీ వేరే అందరూ హాయ్ చెప్తున్నారు. అక్కడ వాళ్ళు హాయ్ మస్తు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు మంచిగా ఒక ఎనర్జీతో ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. వీళ్ళు మంచిగా అనిపించింది. వీళ్ళ గ్రూప్ వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉండి మంచిగా చేశారు. మన పోలీస్ సహోదరులు ఉండి ముందట వెహికల్స్ వెళ్ళాలని చెప్పేసి తొందరగా నిమజ్జనం కానివ్వాలని చెప్పేసి అన్నారు. సో అందరూ తొందరగా చేయడం జరిగింది. మన అన్నాచారి నరసింహాచారి అన్న గారు,
మన కారులో కుటుంబ సమేతంగా మన ఇంటికి వినాయకుడి నిమజ్జనం చేయడానికి వెళ్ళారు. అన్న వాళ్ళ వైఫ్ పోతున్నమ్మ ఇద్దరు కలిసి కుటుంబ సమేతంగా వీళ్ళు వెళ్ళేసి గణేష్ నిమజ్జనానికి గంగమ్మోడి చేయడానికి వెళ్ళారు. ఇంకొక యూత్ మన సుమన్ వాళ్ళ బ్యాచ్ అందరూ మంచిగా వీళ్ళ యూత్ మంచిగా చేశారు. మంచిగా ఎంజాయ్ చేశారు కూడా. పవన్ సుమన్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన బ్రో మంచిగా ఎంజాయ్ చేశారు. మస్తు డ్యాన్స్ చేసిండు చూడండి ఫ్రెండ్స్. ఇక వీళ్ళు మన తమ్ముడు సీరన్న వీళ్ళందరూ ఇవరి దగ్గర డ్యాన్స్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మన అధ్యక్షత సీరన్న ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు కూడా మంచి డ్రెస్ కోడ్తో మంచిగా వేస్తున్నాడు. మన సహోదరుడు కూడా ఎంత మంచిగా వేస్తున్నాడు. చంద్ర కూడా ఘోరంగా డ్యాన్స్ చేసిండు. చంద్ర కూడా బాగా అనిపించింది. ఇలా నృత్య ప్రదర్శన చాలా బాగా అనిపించింది. వీళ్ళు మంచి ఒక్కొక్క వివిధ రకాలుగా బాయ్స్ కూడా డ్రెస్ కోడ్ వేసేస్తూ వీళ్ళు ఒక డ్రెస్ కోడ్ వేసి మంచిగా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ మన అన్న విజయాన్న ఇంకో సహోదరుడు చాలా మంది మంచి చేశారు. ఇంకొకటి మన ధర్మసార్లో బస్ స్టాండ్ లో ఇంకా మొదలు కానీ వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా నాకు తెలియదు. సో మొత్తానికైతే ఫైనల్గా వినాయకుడి లాస్ట్ ఇంకోటి నవీన్ వాళ్ళది గడ్డం నవీన్ వాళ్ళ బ్యాచ్ రాజేష్ డాన్స్ చేస్తాను. గడ్డం నవీన్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇక మొత్తానికైతే హవా ఎంజాయ్ చేసేది వినాయకుడిగా. ధర్మసార గ్రామంలో వినాయకుల నిమజ్జనం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Sandeep 07.